ధర్మరాజు యుధిష్ఠిరుడు ఎలాంటి స్వభావం కలిగిన మనిషో మీకు తెలుసా? ధర్మరాజు మొత్తం కురువంశానికే పెద్ద కొడుకు. ఈయన భీముడు అర్జునుడు అంత గొప్ప వీరుడు కాకపోవచ్చు, కానీ ఇతన్ని మించిన ధర్మయోగి ఈ భూమి మీదనే లేరు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడితోనే నీ అంత గొప్ప ధర్మపరుడు ఈ లోకంలోనే లేరు అని అనిపించుకున్న మహనీయుడు ధర్మరాజు. ధర్మదేవుడైన యముడి అంశతో జన్మించిన ధర్మరాజు తనతో ఎవ్వరు ఉన్నా వాళ్ళని ధర్మ మార్గంలో నడిపించేలా చూస్తాడు. చాలా మంది మనుషులు ధర్మరాజులాగా ఒక్క రోజన్నా బతకాలి అని అనుకుంటారు, కానీ అది చాలా కష్టం. ధర్మరాజు శాంతి మరియు కనికరం స్వభావాలు కలిగిన మనిషి. చాలా మంది ధర్మరాజుకి యుద్ధ విద్యలు తెలియదు, ఏమీ తెలియదు అని ఎక్కిరిస్తారు. కానీ ఒక్కటి చెప్తున్నాను వినండి, ధర్మరాజు కంటే గొప్ప ఈటే వీరుడు మొత్తం మహాభారతంలోనే ఎవ్వరు లేరు. భీముడు ఎలాంటి స్వభావం కలిగిన వాడో తెలుసా? భీముడు మొత్తం కురువంశానికే మూడో కొడుకు. ఇతను పాండవులలో రెండో వాడు. మొత్తం మహాభారతంలో కృష్ణ బలరాముల తర్వాత ఎవరన్నా గొప్ప గదాయోధుడు ఉన్నారంటే అది కేవలం భీముడు ఒక్కడే. భీముడు కేవలం గదాయోధుడు మాత్రమే కాదు, భీముడు ఒక మంచి వంట మనిషి కూడా. భీముడు తనని నమ్మిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. వాయుదేవుడి అంశతో జన్మించిన భీముడు పుట్టుకతోనే చాలా బలవంతుడు. హనుమంతుడి ఆశీర్వాదంతో భీముడు 10,000 ఏనుగుల బలాన్ని పొందాడు. జరాసంధుడిని చంపి ఎంతో మంది రాజులకు అండగా నిలిచిన మహనీయుడు. భీముడు జలాస్తంభ విద్యలో కూడా మంచి నైపుణ్యం కలిగిన వాడు. భీముడు కోపం మరియు ధైర్యం స్వభావాలు కలిగిన మనిషి. ఇవే భీముడుకున్న స్వభావం. అర్జునుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడో తెలుసా? అర్జునుడు మొత్తం కురువంశానికే 4వ కొడుకు. ఇతను పాండవులలో 3వ వాడు. మొత్తం మహాభారతంలో కృష్ణ బలరాముల తర్వాత ఎవరైనా గొప్ప ధనుర్ధారి ఉన్నారా అంటే అది కేవలం అర్జునుడు ఒక్కడే. అర్జునుడు కేవలం ధనుర్ధారియే కాదు, మంచి నాట్యకారుడు కూడా. ఇంద్రదేవుడి అంశతో జన్మించిన అర్జునుడు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉండేవాడు. సాక్షాత్తు పరమశివుడితోనే యుద్ధం చేసి నిలిచిన ఏకైక వీరుడు అర్జునుడు. కురుక్షేత్ర యుద్ధంలో కీలక పాత్ర పోషించి కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిపించాడు. అర్జునుడు విధేయత మరియు ఏకాగ్రత స్వభావాలు కలిగిన మనిషి. సహదేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడో తెలుసా? సహదేవుడు మొత్తం కురువంశానికే 7వ కొడుకు. ఇతను పాండవులలో 5వ వాడు, ఆఖరివాడు. ఇతను గొప్ప ఖడ్గవీరుడు. ఇతను మరియు నకులుడు ఇద్దరు కవల అన్నదమ్ములు. సహదేవుడు కేవలం ఖడ్గవీరుడే కాదు, దివ్య దృష్టి కలిగిన వాడు, పైగా జ్యోతిష్య శాస్త్రం పైన కూడా మంచి పట్టున్నవాడు. అశ్విని దేవతల అంశతో జన్మించిన సహదేవుడు చూడ్డానికి చాలా అందంగా ఉండేవాడు. మొత్తం మహాభారతంలో కృష్ణ బలరాముల తర్వాత భయంకరమైన కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం సహదేవుడు ఒక్కడే. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని చంపి కౌరవ సైన్యానికి ముప్పు చెమటలు పట్టించాడు. సహదేవుడు శాంతం మరియు దివ్య దృష్టి స్వభావాలు కలిగిన మనిషి. మీరు నకులుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడో మీకు తెలుసా? నకులుడు మొత్తం కురువంశానికే 6వ కొడుకు. ఇతను పాండవులలో 4వ వాడు. ఇతను గొప్ప ఖడ్గవీరుడు. నకులుడు కేవలం ఖడ్గవీరుడే కాదు, మంచి జంతువుల ప్రియుడు, మంచి జంతువుల శిక్షకుడు కూడా. అశ్విని దేవతల అంశతో జన్మించిన నకులుడు చూడ్డానికి చాలా అందంగా మరియు చాలా ఆకర్షణీయంగా ఉండేవాడు. మొత్తం మహాభారతంలో కృష్ణ బలరాముల తర్వాత ఎవరన్నా అందంగా ఉన్నారంటే అది కేవలం నకులుడు ఒక్కడే. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి 3 కొడుకులను చంపి అభిమన్యుడిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. నకులుడు శాంతం మరియు విధేయత స్వభావాలు కలిగిన మనిషి.